లెఫ్ట్ ఎకో సిస్టమ్ మొత్తాన్ని నేను ఒక్కడనే తలకాయ మెదడు ఆడించకుండా చేసేస్తాను, అవునా కాదా? దింపి పడేస్తాం, చంపేస్తాం, డైరెక్ట్ డిస్ట్రక్షన్ చేయాలి. స్ట్రింగ్ వినోద్, స్ట్రింగ్ వినోద్, స్ట్రింగ్ వినోద్. అరే వినోద్, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? లెఫ్ట్ ఎకో సిస్టమ్ మొత్తం. అరే మర్చిపోయి వీడియో లోపలికి వెళ్ళేటప్పుడు జస్ట్ వాంటెడ్ టు చూసే వాళ్ళందరికీ నీకు అస్సలు గౌరవం ఇచ్చేది లేదురా. ఇప్పటి నుంచి నీకు అస్సలు గౌరవం ఇచ్చేది లేదు. నిన్ను ఒరే తురేకి తగ్గకుండా మాత్రమే మాట్లాడతాం. ఎందుకంటే నువ్వు పెద్ద పెద్ద హ్యూమనిస్టుల గురించి, పెద్ద పెద్ద రేషనలిస్టుల గురించి, అంబేద్కర్ గురించి, జవహర్లాల్ నెహ్రూ గురించి, ఒక వర్గం సొసైటీలో ఉన్న అప్రెస్డ్ కమ్యూనిటీస్ గురించి అస్సలు గౌరవం లేకుండా వాడు వీడు అని ఎల్లు పదాలు అన్ని పదాలు మాట్లాడతావు కదా. కాబట్టి నీకు అసలు ఎట్టి పరిస్థితుల్లో గౌరవం ఇచ్చే మాటే లేదు. ఇది నువ్వు మైండ్లో పెట్టుకో. ఇది మా వ్యూవర్స్కి కూడా చెప్తున్నావు, రైట్? అండ్ రెండోది అదేంటది, మెడకాయి తలకాయి ఆడకుండా చేసేసావా, దింపేసావా? కాదురా వినోద్, ఇప్పుడు ఒక టెన్నిస్ ర్యాకెట్ పట్టుకొని 4 గోడల మధ్యలో బాల్ని గోడకేసి పెచ్చనా కొడుకులాగా ఫాట్ మన కొట్టి నేనే పెద్ద ప్లేయర్ని, నేనే గెలిచాననుకుంటే ఎట్లారా? నీకు అర్థమయ్యే భాషలో చెప్తా, నీకు అర్థమయ్యే భాషలో. 4 గోడల మధ్యలో హస్తప్రయోగం చేసుకొని బయటకు వచ్చి వీర్యం కార్చేసి నా అంత పెద్ద మగాడి ప్రపంచంలో లేడు అనుకుంటే ఎట్లారా? బేసిక్గా తప్పు నీది కదరా. తప్పు ఎవరిదంటే నువ్వు ఇట్లా పేట్రేగిపోతున్నా సరే ఈ పిచ్చనాగుడు గురించి మనకెందుకులే అని చెప్పి జనాలు ఎవరో నిన్ను వదిలేసి, అంటే నీ గురించి ఎవరో పట్టించుకోకుండా నువ్వు ఇలా తయారయ్యావు వినోద్. అంతే, నీ గురించి ఎవరో పట్టించుకోకుండా నువ్వు ఇలా తయారయ్యావు. అంటే రాజకీయ పార్టీకి మతానికి, రాజకీయ పార్టీకి దేశానికి, రాజకీయ పార్టీకి ఒక వర్గానికి నువ్వు లింకు పెట్టి దాన్ని కాపాడితేనే వీళ్ళందరూ బతుకుతారనే ఒక చిన్న లాజిక్ కూడా వినకుండా నీ పర్టికులర్ ఫాలోవర్స్ అనే ఈ గొర్రెలు మొత్తం, ఈ బ్యాచ్ ఉంటుంది కదా, బత్తాయిల బ్యాచ్, వీళ్ళందరూ ఇదే నిజం అనుకొని నమ్ముతూ రాజకీయానికి దేశానికి లింకు పెట్టేశారు చూసావా. అప్పుడు ఎవ్వరూ మాట్లాడకుండా సైలెంట్గా ఉండటమే వీళ్ళందరూ చేసిన తప్పు. బేసిక్గా నువ్వు అంత పెద్ద తోపు తురుమేం కాదురా. నువ్వు అనుకుంటే అంత సినిమా లేదు నీకు. ఎవరో పట్టించుకోక నువ్వు ఇలా తయారయ్యావు అంతే. కాబట్టి ఇప్పుడు ఒక పని చేద్దాంరా మనం. నీ మీద ఒక సిరీస్ ప్లాన్ చేద్దాం. ఒక సిరీస్ ఏమంటావు? ఆ సిరీస్ పేరేంటంటే వినోద్ కాదు, వేరే ఏమన్నా పెడదాం. ఏం పెడదాం? నిరోధ్. నిరోధ్ ద బస్టింగ్ ద బెగ్గర్. నిరోధ్ బస్టింగ్ ద బెగ్గర్ ట్యాగ్ లైన్. బెగ్గర్ అని ఎందుకంటున్నానంటే నువ్వు ఇదే దేశం గురించి మాట్లాడుతూ, రాజకీయం గురించి మాట్లాడుతూ, ధర్మం అని చెప్పి అబద్ధాలు చెప్తూ అడుక్కుంటున్నావు కదా. కాబట్టి నిరోధ్ బస్టింగ్ ద బెగ్గర్. ఏంటి, బాగుందా? నచ్చిందా? ఇప్పుడు దీన్ని ఎప్పటి నుంచి మొదలు పెడదాం? ఒక మంచి డేట్ ప్లాన్ చేద్దాం. ఫిబ్రవరి 2 వ్యాలంటైన్స్ డే రోజు మనం ప్రేమను ఇచ్చి పుచ్చుకుందాం. ఏమంటావు? వ్యాలంటైన్స్ డే రోజు నుంచి నీ గురించి చక్కగా ప్రజలందరికీ ఫస్ట్ నువ్వు ప్రజలకి మెదళ్ళలో ఏదైతే మతం అనే విషం ఎక్కించావు కదా, ఇప్పుడు బేసిక్గా మతం గురించి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి పూజలు చేసుకొని, ప్రార్థనలు చేసుకొని ఒక సెక్షన్ ఆఫ్ కమ్యూనిటీ వాళ్ళందరికీ ఏం పట్టవురా. నువ్వు ఈ మతాన్ని జనాల్లోకి రాజకీయంతో లింక్ పెట్టి మాట్లాడుతున్నావు చూసావా. దీని గురించి నువ్వు చేసిన ప్రతి వీడియో మీద కౌంటర్ చేసి ఓ సిరీస్ చేద్దాం, సరేనా? ఏంటది పేరు గుర్తుందిగా? నిరోధ్, స్ట్రింగ్ నిరోధ్, బస్టింగ్ ద బెగ్గర్. ఓకేనా? గెట్ రెడీ అమ్మా.